గత 20 రోజులుగా మనం చూస్తూనే ఉన్నాం. ఇరాన్ వార్. ఇరాన్, ఇజ్రాయెల్, యూఎస్‌తో అంటే వార్ చేయడం జరుగుతుంది. ప్లస్ ఏంటంటే ఇరాన్ ఏమంటుందంటే ఫ్ మేము మా మిసైల్స్ అనేవి అంటే యూఎస్ అంటే ఎఫ్-35 ఎఫ్-35 అంటే బాంబర్ జెట్స్ ఉంటాయి కదా! వాటినేంటి స్ట్రైక్ చేసినట్టు చెప్తున్నాయన్నమాట. బట్ యూఎస్ నుంచి ఏంటి బయటికి రాలేదనమాట. అవి చాలా అంటే కాస్ట్ చేస్తుందనమాట యూఎస్‌కి. ఒకవేళ అంటే అవేంటి డ్యామేజ్ అయ్యుంటే కానీ ఒక్కొక్క ఫ్లైట్ ఏంటంటే యాక్చువల్‌గా వాటి ప్రైస్ 100 మిలియన్స్ అనమాట. అండ్ ఇంకోటి హ్మ్. అండ్ ఇంకోటంటే జెట్‌లో ఉన్న ఒక్కొక్క హెల్మెట్స్ లైక్ అంటే పైలట్స్‌కి అంటే హెల్మెట్స్ ఉంటాయి కదా! అవేంటంటే నియర్లీ 4 క్రోర్స్ దాకా అంత కాస్ట్ అనమాట. అండ్ అవి ట్రంప్ ఏం క్లెయిమ్ చేస్తాడంటే మా జెట్స్ అనేవి చాలా అక్యురేట్‌గా ఉంటాయి. ఏంటంటే ప్రీషియస్ అనమాట అవి జెట్స్. లైక్ అంటే శత్రువులను అంటే ప్రీషియస్ లొకేషన్ అంటే క్లియర్‌గా తెలుసుకొని నాశనం చేసేసాయని ఆయన క్లెయిమ్ చేసేస్తున్నాడు. బట్ మా జె మా జెట్స్ అనేవి ఎమర్జెన్సీ ల్యాండింగ్‌కి నియర్ బై మిడిల్ ఈస్ట్‌లో బేసెస్‌లో ఉన్న నియర్ బై బేసెస్ ఉంటాయి కదా! నియర్ బై దాంట్లో ఏంటి మేమంటే ల్యాండింగ్ చేసామని అంటే చెప్పాయన్నమాట. అండ్ ఇంకోటేంటంటే కంటిన్యూయస్‌గా ఏంటంటే ఇజ్రాయెల్ అనమాట. ఇజ్రాయెల్ నుండి కంటిన్యూయస్‌గా అంటే స్ట్రైక్ చేయడం వల్ల అంటే ఇరాన్‌లో ఉన్న కొన్ని ఆయిల్ రిఫైనరీస్ కావచ్చు, మిగతా వాటిపైన అంటే లైక్ అంటే స్ట్రెయిట్ ఆఫ్ అంటే హార్మోజ్ ఉంది కదా! వాటి మీద ఆయిల్ సప్లైస్ అంటే తగ్గడానికి అంటే ఛాన్సెస్ ఉందనమాట. ఇరాన్ అనేది కంటిన్యూయస్‌గా అంటే స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్‌లో ఉన్న ఏవైతే షిప్స్ ఉంటాయి కదా! వాటి మీద అంటే దాడి చేయడం కానీ ఇలాంటివి చేస్తుంటే ఓవరాల్‌గా ఎఫెక్ట్ ఇస్తుంటాయి గ్యాస్ ప్రైజెస్ కానీ. ఇండియాకైతే ఇండియాకైతే ఇదేంటి చాలా అంటే క్రిటికల్ సిట్యుయేషన్ అనమాట. ఒకవేళ మనకు గ్యాస్ రాకపోతే లైక్ మన షార్టేజ్ అనేది వస్తుందనమాట. అందుకోసమే మన ఇండియన్ మన మన ఇండియా ఏంటి ఇరా హ్మ్. ఇరాన్‌తో ఏంటి డీల్ చేస్తుందనమాట. లైక్ అంటే మా వార్‌షిప్స్ ఇక్కడొస్తాయి. ప్లస్ అవి ఏంటి ప్రొటెక్ట్ చేస్తాయనమాట. మా వార్‌షిప్స్‌ని, మా కంటైనర్స్‌ని వాటిని ఈ యొక్క ఏదైతే మన మిసైల్స్ గానీ, అటాక్స్ కాకుండా గానీ అలాంటివేంటి అటాక్ కాకుండా మా వార్‌షిప్‌ని మేము ప్రొటెక్ట్ చేసుకోవడానికి మేము ఇక్కడంటే డిప్లాయ్ చేస్తామని అంటే చెప్తున్నాయనమాట. లైక్ అలా చేయడం వల్ల ఏంటంటే ఆహ్, లైక్ ఇరాన్ నుంచి మనకేంటంటే హెల్తీ రిలేషన్‌షిప్ ఉంది. ప్లస్ అటు యూఎస్ఏ, ఇజ్రాయెల్ నుంచి ఏంటి మనకేంటి హెల్తీ రిలేషన్‌షిప్ ఉంది. ఒకవేళ అవి వాటిని ఇంటర్సెప్ట్ చేయడానికి అంటే అటాక్ చేసినా గానీ వాటిని డిస్ట్రాయ్ చేయడానికి ఏంటంటే ఇవి మేమక్కడంటే డిప్లాయ్ చేస్తాం. లైక్ ఏదైనా క్రిటికల్‌గా ఏదైనా అయినా కానీ మేము చూస్తామనంటే మనకి లైక్ అంటే క్లెయిమ్ చేస్తుందనమాట. లైక్ ఏది డిస్టర్బ్ కాకుండా ఇంకోటి చూస్తే మనం హైఫా ఇదేంటి ఇజ్రాయెల్ అనమాట. ఇజ్రాయెల్‌కి ఏంటి సంబంధించిన ఒక ఆయిల్ రిఫైనరీ. వన్ ఆఫ్ ద ఆయిల్ రిఫైనరీ మనం చెప్పుకోవచ్చు. అదేంటి దానికి అనేది స్ట్రైక్ చేయడం వల్ల ఇజ్రాయెల్‌కి ఏంటి చాలా నష్టం కలిగిందనమాట. ద హైఫా నుంచి ఏదైతే ఇజ్రాయెల్‌కి ఏంటంటే 60 అంటే 65 అంటే దాకా ఏంటి ప్రొడక్షన్ జరుగుతుందనమాట. ఈ హైఫా రిఫైనరీ నుంచి 60-65% ఆఫ్ అంటే ప్రొడక్షన్ ఇక్కడి నుంచి వస్తుంది. ప్లస్ ఇదేంటి హోల్ ఇజ్రాయెల్‌కి ఏంటి సప్లై చేస్తుంది. ఆయిల్ కావచ్చు, నేచురల్ గ్యాసెస్ కాదు, మిగతా ఏంటంటే ఇవి అంటే సప్లై చేస్తుంది. ఇక్కడ నుంచి రిఫైన్ చేసిన వాళ్ళంటే సప్లై చేశాను. బట్ బ్యాజన్ గ్రూప్ ఏదైతే హైఫా ఆయిల్ రిఫైనరీని నడుపుతున్నారో వాళ్ళని హైఫా ఆయిల్ రిఫైనరీ అనేది 1,90,000 అంటే బ్యారెల్స్ ఏంటి పర్ డే రిఫైన్ చేస్తాం.
మేము రిఫైన్ చేస్తున్నాం. ప్రస్తుతం ఏంటంటే ఇరాన్ అనేది దాని మీద స్ట్రైక్ చేయడం వల్ల అవి తాత్కాలికంగా వల్ల లేవు. ఏదైతే డ్యామేజ్ రిఫైనరీ ఉంటుందో అక్కడేంటి సేమ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అంటే డెవలప్ చేస్తున్నట్టు డ్యామేజ్ అవుతుంది. అక్కడేంటి ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ని డెవలప్ చేస్తున్నారు. ప్లస్ పునర్నిర్మాణం చేస్తున్నారు. పునర్నిర్మాణం చేయడం వల్ల ఆ రిఫైనరీస్ నుంచి మనం డైలీ ఎక్స్ట్రాక్ట్ చేయడానికి చాలా ఆయిల్ కానీ గ్యాస్ కానీ ఎక్స్ట్రాక్ట్ చేయడానికి ప్రొడక్షన్ స్టార్ట్ చేయడానికి చాలా బెనిఫిట్ అవుతుంది. అండ్ ఇజ్రాయెల్ ప్రైమ్ మినిస్టర్ నెతన్యాహు ఉంది ప్రొడక్షన్ ఎక్కడైనా డ్యామేజ్ ఉంది, ఎక్కడైనా లోపాలు ఉన్నాయా అని పిన్ టు పిన్ చెక్ చేస్తున్నారు నెతన్యాహు. ప్లస్ ఆయన డెత్ నేను బతికే ఉన్నాను రా బాబు అని ఆయన డైలీ ఒక్కొక్క పోస్ట్ పెడుతూ ఉన్నారనమాట. ఇది వార్ ఎప్పుడు ఎండ్ అవుతుందా అని, ఈ వార్ని తొందరగా ఎండ్ చేసేలా మన దగ్గర నుంచి ఇండియా దగ్గర నుంచి ఎస్కలేట్ కాకుండా న్యూస్ అనేది వస్తున్నది అనమాట.